హ్యావ్యూర్స్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. వాస్తవానికి నేను అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ రాదనుకున్నా. ఎందుకు? ఎప్పుడైతే ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళు ఆ దేవేంద్ర భల్లూక ఎవడు ఒకటి విషయంలో వాడు అమృత్సర్ జైల్లో ఉన్నాడు. వాడు 1993 ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ సంబంధించేసి వాడు మెయిన్ దోషి. వాడిని విడిపించాలి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544 అనే దానికి సంబంధించి గురుపత్వంతు పన్ను అని చెప్పేసి ఎవడైతే ఉన్నాడో ఖలిస్తానీ మెయినోడు 6 ఫర్ జస్టిస్ అని వాడు మొన్న మధ్య రిలీజ్ చేసిన వీడియోలలో మేము అరవింద్ కేజ్రీవాల్ కొంత డబ్బు ఇచ్చినాము అని చెప్పటం. 2014లో న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఈ అరవింద్ కేజ్రీవాల్ అక్కడి ఖలిస్తానీ వేర్పాటు తీవ్రవాదులను కలవటం, వాళ్ళతో సమావేశం అవటం, ఈ ఫోటోలు కొంతమంది బయట పెడతాం, ఇవన్నీ జరిగినాయి. దానికి తోడు మొన్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ఐకి లేఖ రాసి ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది మొత్తం కూడా మీరు ఎంక్వైరీ చేయండి అని. ఇంత జరుగుతున్న మూమెంట్లో అరవింద్ కేజ్రీవాల్కి అసలు లోయర్ కోర్టులో ఎటు బెయిల్ రాలా, సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఎటుపైతే బెయిల్ రాదులేదు నేను అనుకున్నా. సుప్రీంకోర్టులో ద్విసభ్య బెంచ్ అంటే 2 జడ్జిలు ఉంటారు, బెయిల్ ఇచ్చారు. ఎప్పటి వరకు? రేపు జూన్ 1వ తారీఖు వరకు. ఈలోపు ఎలక్షన్స్ అన్నీ అయిపోతాయి. ఇంకా జూన్ 4 రిజల్ట్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ కండిషన్స్ ఉంటాయి. నేను అనుకోవటం ఆల్రెడీ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా మీరు ఆర్డిషన్ ఇండిషన్ తీసుకొద్దని ఏదో కండిషన్స్ అవలక్షణని ఇక అంతమంది చీఫ్ మినిస్టర్ ఎందుకు ఇతను రిజైన్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఇవ్వడు. సో విషయం ఏంటి ఇప్పుడు? ఇతనికి సంబంధించి దేశద్రోహం పరంగా అనుకోవచ్చు, టెర్రరిస్ట్ను విడిపించడం కోసం ఇతను లంచం తీసుకోవడం అని చెప్పేసి అనుకోవచ్చు. ఇన్ని రకాలుగా అభియోగాలు ఉన్నటువంటి ఇతను ఎలా బెయిల్ మీద వచ్చాడో నాకు అర్థం కావట్లా. కవిత ఈమె వచ్చేసి ఇంకా బెయిల్ రాదు. మధ్యంతర బెయిల్ లేదు, రెగ్యులర్ బెయిల్ లేదు. ఈమెకి సంబంధించి కోర్టు ఈరోజు వాదన విన్న తర్వాత ఏం చేసింది? ఈడీని అడిగింది. ఏంటి మరి ఆమె బెయిల్ అడుగుతూ ఉంది, మీరు ఛార్జ్షీట్ అసలు ఎప్పుడు ఆమెను అదుపులోకి తీసుకున్నారు అండ్ ఇప్పుడు ఛార్జ్షీట్ సబ్మిట్ చేయాలి అండ్ విచారణ అంతా అయిపోయిందంట కదా, ఇంకా ఆమెను ఎందుకు లోపల నుంచి ఉన్నారు అండ్ మరి ఎమ్మెల్సీగా ఉంది, ఒక మహిళ, పిల్లలు ఉన్నారు, కరెక్ట్ కదా అన్నట్టుగా ఈమె ఏదైతే కోర్టుకి చెప్పినారో ఈమె తరఫు లాయరు అదంతా కూడా ఈడీ వాళ్ళని అడుగున్నారు. సింపుల్. ఈడీ ఏమనిద్ది? టైం కావాలండి. ఎందుకండి? మరి మేము రిప్లై ఇవ్వాలి కదండి. సరే అండి, 24 కేసు వాయిదా వేస్తాం, అయిపోయా. ఈమెకు బెయిల్ ఇవ్వకుండా 24 వరకు వాయిదా వేశారు. ఎందుకు? ఈలోపు తెలంగాణలో ఎన్నికలు అయిపోతాయి, ఈలోపు ఈడీ సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్ సబ్మిట్ చేయవచ్చు, ఈలోపు ఈమెకు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో కూడా సబ్మిట్ చేయొచ్చు. దేని ఇంకేమైంది? కవిత జైల్లోనే ఉంటుంది. ఒకవేళ తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఆమె బయటకు వచ్చిన రాజకీయంగా ఇబ్బంది ఉండదనుకొని కొన్ని పార్టీల వాళ్ళు సరే ఆమెను రిలీజ్ చేయండి అని చెప్పొచ్చేమో జడ్జీలతో, తెలియదు. లాజిక్ ఆలోచించండి, ఓకేనా? సో ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్కి ఏమో మధ్యంతర బెయిల్ ఇచ్చారు, కవితకు మధ్యంతర బెయిల్ లేదు, రెగ్యులర్ బెయిల్ లేదు. అయితే తీర్పు రిజర్వ్ చేస్తున్నారు, రిజర్వ్ చేసి తీర్పు ఇచ్చేటప్పుడేమో మేము బెయిల్ ఇవ్వట్లేదు అంటున్నారు. ఒకవేళ బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి పైకోర్టు కనుక వెళ్తేనేమో ఏంటయ్యా మరి మీరేమంటారని చెప్పేసి ఈడీ వాళ్ళని సిబిఐ వాళ్ళని అడుగుతూ ఉన్నారు. వాళ్ళేమో మాకు టైం ఇవ్వండి మేము చెప్తామంటూ ఉన్నారు. సరేనమ్మా కవిత జైల్లోనే ఉండు వాళ్ళు చెప్పేదాకా అని చెప్పేసి అంటారు. వాళ్ళు చెప్పిన తర్వాత చూస్తేనేమో అయ్యో నువ్వు బయటికి వెళ్తే ఇబ్బంది అంటమ్మా వీళ్ళకి, సో బెయిల్ ఇవ్వట్లేదని చెప్పేసి అంటారు. రేపు 24వ తారీఖైనా బెయిల్ ఇస్తారా, మరలా అప్పుడు కూడా నువ్వు బయటికి వెళ్తే ఇబ్బంది అంటామా, నువ్వు లోపలే ఉండమ్మంటారని చూడాలి. ఇక ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ అరవింద్ కేజ్రీవాల్కి మధ్యంతర బెయిల్ విషయంలో కూడా సుప్రీంకోర్టుకి ఈడీ వాళ్ళు చెప్పింది ఏంటంటే అయ్యా ఆల్రెడీ ఇతను బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తాడు, సాక్షులను తారుమారు చేస్తాడు. ఎన్నికలు ఉన్నాయి, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అతను పంపాలని మీరు అనుకున్నట్టయితే దేశవ్యాప్తంగా ఎక్కడో చోట ఎప్పుడో ఒకప్పుడు ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు కేసులకు సంబంధించి విచారణ చేయాల్సి వచ్చినప్పుడు ఎన్నికలు ఉన్నాయి వాళ్ళని విడుదల చేయాలి అని మీరు కనుక నిర్ణయం తీసుకుంటుంటే మేమేం చేయాలి? కేసులు ప్రభావితం అవుతాయి, కేసులు ముందుకు సాగడం వాళ్ళు వాదించున్నారు. మరి జడ్జిలు ఏమనుకున్నారేమంటే కొన్ని కండిషన్స్ చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వడం జరిగింది. కమింగ్ టు కవితకు సంబంధించి
ఆల్రెడీ సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు కాసేపు అరవింద్ కేజ్రీవాల్ మెయిన్ అంటారు, కాసేపు కింగ్ పిన్ మొత్తం కూడా ఈ కవిత అంటారు. ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ మొదటి నుంచి నేను కేసు స్టడీ చేస్తున్నా కూడా చెప్తున్నాను. మెయిన్గా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ ఏదైతే ఉన్నదో దానిలో మార్పులు చేర్పులు చేయటం కానీ, సౌత్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఈ లైసెన్సులు రావటం కానీ, అండ్ అక్కడ వచ్చేసి ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గియటం కానీ, ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గియటం కానీ, మరికొన్ని ఫీజుల విషయంలో వచ్చేసి గవర్నమెంట్ ఈ లబ్ధిదారులుగా ఇక్కడ వీళ్ళు ఉండే విధంగా, వ్యాపారులు ఉండే విధంగా చేసే విషయంలో కానీ మొత్తంగా చక్రం తిప్పింది కవిత 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 అని చెప్పేసి డే 1 నుంచి సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు చెప్తున్నారు. ఇందులో ఈడీ కీలకంగా చెప్తున్నది ఏంటి, ఆమె దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ల ద్వారా డబ్బుని తీసుకెళ్లి ఎవరెవరికి ఇచ్చింది, ఎప్పుడెప్పుడు ఇచ్చింది, డబ్బుని గోవాకి హవాలా మార్గం ద్వారా ఎలా పంపించింది, ఆ డబ్బుని ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా వాడింది ఏంటి, ఇదంతా కూడా వాళ్ళు మెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు అప్రూవర్గా మారినటువంటి శరత్ చంద్ర రెడ్డి, అరవింద్ గ్రూప్స్ అతను కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి కానీ, వీళ్ళంతా చెప్తున్నది ఏంటి, హైదరాబాదులో ఉన్నటువంటి వాళ్ళ వ్యాపారాలకు సంబంధించుకోవచ్చు, వాళ్ళ భూములకు సంబంధించుకోవచ్చు, కవిత బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతో బలవంతంగా పెట్టుబడులు పెట్టించిందని, అండ్ సౌత్ గ్రూప్లో యాడ్ అయినందుకు గాను మరలా మరికొంత మొత్తం ఇక్కడ ఆమె జాగృతి గతంలో ఉండేది కదా, జాగృతి అని చెప్పి, తెలంగాణ జాగృతి అని చెప్పేసి వాళ్ళ సంస్థ, మరి ఆర్గనైజేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి కొంత డబ్బు ఫండింగ్ ద్వారా కూడా వచ్చిందని ఇవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇదంతా చూసినటువంటి జనాలకు కూడా ఏమర్థమవుతుంది, అరే నాయన మొత్తం కవితే కదరా ఇక్కడ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఈ వేలో అందుకే కేజ్రీవాల్కి బెయిల్ వచ్చి ఈమెకు బెయిల్ అయితే నాకు అనిపిస్తాను. సో రేపు 24వ తారీఖు బెయిలా జైలా, లెట్స్ వెయిట్ అండ్ సీ. నాకు అనిపిస్తున్న ప్రకారం ఖచ్చితంగా బెయిల్ అయితే వస్తుంది అనిపిస్తుంది.